నువ్వు జగన్ ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు మున్సిపాలిటీ చౌడేపల్లి సోమల మండలాల్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం వైఎస్సార్సీపీ చేపట్టింది. మోసపూరిత హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదని పెద్దిరెడ్డి విమర్శించారు. మరి ఒక సంవత్సరం లోపలే ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్నది? మరి ఒకసారి మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. చంద్రబాబు ఎప్పుడు కూడా చెప్పేది చేయడు. మనం చూసాం, వాళ్ళ మామను రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పదవిలోకి వచ్చినప్పుడు రామారావు గారి హామీలన్నీ కూడా తుంగలో దొక్కాడు. ఆ రోజున్న ₹2 కేజీ బియ్యాన్ని ₹5.25 చేశాడు. ఆ రోజున్న మద్యపాన నిషేధాన్ని ఏదైతే మహిళలందరూ కూడా రామారావు గారు నమ్మి మద్యపాన నిషేధం పెడతా ఉన్నాడు, మా కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయి ఆర్థికంగా అని చెప్పి ఆలోచన చేసి మహిళలందరూ కూడా రామారావు గారికి ఓట్లేస్తే ఆ మద్యపాన నిషేధాన్ని కొన్ని రోజులకే మా ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, అంచేత మద్యపాన నిషేధాన్ని తీసేస్తాడని చెప్పి మద్యపాన నిషేధం తీసేశాడు. ఆ రోజు రామారావు గారు అధికారంలోకి రాకముందు, ఎన్నికల ముందు కరెంట్ ఛార్జీలు 1 పైసా కూడా పెంచారంటే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మామ చెప్పిన మాటను పక్కన పెట్టి ఆ 5 సంవత్సరాల్లో 5 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. మొన్న కూడా చెప్పాడు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, దండకుమారి ప్రభుత్వం కరెంట్ ఛార్జీలన్నీ కూడా అధికంగా పెంచేశారని చెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే 15,000 చిల్లర కోట్లు పెంచింది మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు మీ కరెంటు బిల్లులు ముందు ఎంత వస్తూ ఉన్నాయి, ఇప్పుడు ఎంత వస్తూ ఉన్నాయని మీరందరూ కూడా ప్రతి కుటుంబంలో కూడా సభ్యులందరూ కూడా ఆలోచన చేయాలని కూడా మీకు చెప్తా ఉన్నాను. ఏది కూడా మాట చెప్తాడు, అధికారంలోకి వస్తాడు.